చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడి పార్థివ దేహం ఏఐజీ హాస్పిటల్లోనే ఉంది. రేపు ఆయన భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో నారావారిపల్లెకు తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు. అక్కడే బంధువులు, కుటుంబ సభ్యుల సందర్శనార్థం కాసేపు ఉంచి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఇక ఢిల్లీ, మహారాష్ట్ర పర్యటనలను క్యాన్సిల్ చేసుకున్న చంద్రబాబు ఏఐజీ హాస్పిటల్లో రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ఆయన కుమారుడు నారా రోహిత్, గిరీష్లను ఓదార్చారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఇవాళ మధ్యాహ్నం 12:45 గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 99 వరకు చంద్రగిరి నియోజకవర్గానికి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్ నిశ్చితార్థం కూడా ఇటీవల ప్రతినిధి 2 హీరోయిన్ సిరి లెల్లాతో జరిగింది. మరో నెల రోజుల్లో వారి పెళ్లి జరగాల్సి ఉండగా ఇప్పుడు రామ్మూర్తి చనిపోవడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.